గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మోటివేషనల్ ఫన్ ఫ్యాక్ట్స్. సో ఈరోజైతే మన తెలంగాణలోని అతిపెద్ద పండగలలో ఒక పండగ అయిన బతుకమ్మ వెనుక ఉన్న కథ మరియు ఆధ్యాత్మికత గురించి తెలియచేయాలని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. మన తెలంగాణలోని చాలా కాలం క్రితం చోళరాజు ధర్మాంగుడు, అతని భార్య ఇద్దరు అయితే ఉండేవారు. ఒక రాజ్యాన్ని అయితే ఏలేవారు. వారికి 100 కుమారులు ఉండేవారు. కానీ ఒక యుద్ధంలో అతను మాత్రం అతని 100 కుమారులను కోల్పోవడం జరుగుతుంది. అతనికి కూతురు కానీ ఎలాంటి కొడుకులు కానీ లేకపోవడంతో వారైతే మన పార్వతీదేవిని మరియు లక్ష్మీదేవిని ప్రార్థించడం మరియు తపస్సు చేయడం జరిగింది. అలా చేయడంతో ప్రత్యక్షమైన లక్ష్మీదేవి వారికైతే ఒక కూతురిని ప్రసాదించడం జరుగుతుంది. అలా పుట్టిన కూతురు జ్యోతిష్యులు చెప్పిన ప్రకారం ఈ పాప ఎక్కువ రోజులు బతకదు అని చెప్పడంతో గ్రామంలోని మహిళలు అందరూ కలిసి అడవిలోకి వెళ్ళి రకరకాల ఔషధ గుణాలు ఉన్న పువ్వులు తీసుకొచ్చి గుండ్రంగా పేర్చి గౌరమ్మను, పసుపుతో మన గౌరమ్మను, మనం పార్వతీదేవికి ప్రత్యేకతగా గౌరమ్మను చేసి బతుకమ్మపై పెట్టి దీపం వెలిగించి అలా 9 రోజులు బతుకమ్మను అలా ఆటపాటలతో బతుకమ్మలు రకరకాల పువ్వులు, ఔషధ గుణాలున్న పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మగా పేర్చి ఆమెనైతే ప్రార్థించడం ప్రారంభించారు. అలా ప్రారంభించి 9 రోజులు అనగా మన దశమి రోజు మన సద్దల బతుకమ్మ అని పేరు పెట్టి ఆ రోజు బతుకమ్మకు ఆ లక్ష్మీదేవి మరియు పార్వతీదేవి ఆశీర్వాదంతో ఆ బతుకమ్మ అయితే లేచి ఆడుతూ పాడుతూ ఉండడం చూసిన ప్రజలు మన తెలంగాణలో ఒక సాంప్రదాయంగా అప్పటి నుంచి మన బతుకమ్మనైతే జరుపుకోవడం జరుగుతుంది. మన తెలంగాణలోని ఆటపాటలతో మహిళలంతా కలిసి ఒక ఐక్యత నిదర్శనంగా మన బతుకమ్మ పండుగ అయితే మన తెలంగాణలోని ఒక సాంప్రదాయంగా అప్పటి నుంచి జరుగుతుంది. అలాగే మన పూర్వం అంటే మన తెలంగాణ రాకముందు వారైతే మహిళలంతా ఒక దగ్గర చేరి పాటలు పాడుతూ ఆడేవారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో రకరకాలైన పాటలు పెట్టి బతుకమ్మనైతే ఆడుతున్నారు. కానీ అలా కాకుండా మన బతుకమ్మ పాటలే పెట్టి ఆడుకుంటే మన సాంప్రదాయాన్ని కాపాడుకోవచ్చని నేను ప్రత్యేకంగా మీకు తెలియచేస్తున్నాను. ఇలా డీజే పాటలు కూడా పెట్టుకోవచ్చు, కానీ వేరే పాటలు అనగా డీజే పాటలు, వేరే పాటలు ఇలా రకరకాలైన పాటలు పెట్టే బదులు అవేవో మన బతుకమ్మ పాటలు పెట్టి ఆడుకోవాలని నేనైతే మిమ్మల్ని కోరుకుంటున్నాను.